పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయాడు. తన అరెస్టు తప్పని పరిస్థితి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మరో జగన్ నాటకం మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టబోతున్నటువంటి ఆ నాటకం ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల పులకేసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాన పోలా వస్తే బారికేట్లు పరదాలు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి, నేల మీద రాకుండా 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోయినటువంటి దౌర్భాగ్యుడు ఇప్పుడు మాత్రం జిల్లాలకు తిరుగుతాడంట, పర్యటనలు చేస్తాడంట, కార్యకర్తలను కలుస్తాడంట. ఎరా అని పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎప్పుడు నీ పని చేశా? అప్పుడెప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నీ చేతులు వాళ్ళ తల మీద పెట్టి నీ చేతులు నువ్వు ముద్దులు పెట్టుకొని నటించడం తప్ప నీ దౌర్భాగ్యపు జీవితానికి ఎప్పుడైనా కార్యకర్తలు కలిసేమంటారా? ప్రజా ఉద్యమాలు చేసేమంటారా? ప్రజల తరఫున మాట్లాడేమంటారా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏ రోజన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కనీసం నోరెత్తామంటారా? చండాలుడు అనుకో, నీకు సిగ్గు లేదంట నీకో. ఇవాళ కాకినాడ పోర్టు బలవంతంగా గన్ను పెట్టి బెదిరించి నువ్వు నీ వాళ్ళకి రాపిచ్చుకొని నీ అరవిందో రెడ్డికి, శరత్చంద్రారెడ్డికి, విజయసాయిరెడ్డి బంధువుకి రాపిచ్చి సిగ్గు లేకుండా వేల కోట్ల రూపాయలు ఆస్తి అక్కడి నుంచి నీ అక్రమ సంపాదన అంతా విదేశాలకు దోచుకుపోయినటువంటి నువ్వు ఈ కేసు మరింత జటిలమయ్యేటట్టుంది, సెంట్రల్ దాకా పోయేటట్టుంది, సిబిఐ ఎంక్వైరీ పడేటట్టుంది, తొత్తర తీరేటట్టుంది అనేటువంటి భయంతో అరెస్ట్ అయ్యే టైంకి జనంలో ఉంటే కాస్తో తీసుకో ఏమన్నా సింపతి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే బయటకు వచ్చేదిలే. పోయినసారి బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఈసారి శిక్ష పడుతుంది. అంటే కనీసం 10 ఏళ్ళు శిక్ష పెడితే ఈ దౌర్భాగ్యుడికి ఇక శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పనికిరాడు. శాశ్వతం అంటే 6 ఏళ్ళే, 10, 1, 6, 16 ఇంకెప్పుడు వీడు పోటీ చేసేది నాకు అర్థం కట్ట. ముషిరాడు అయిపోయాడు కదా ఆల్రెడీ. వీడియోతో యూత్ అనుకొని బిడ్డపెత్తాడు కానీ ఈ డిక్కీ కిందకి ఆల్రెడీ 53 ఏళ్ళు వయసు వచ్చింది. నాతో పోలిస్తే నేను యంగ్స్టర్ అయితే వాడు ముషిరాడేనే కదా అర్థం. వాడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే అనేవాడు కదా. సరే అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్ష అంటే వీడు ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు, ప్రజలే చెప్పుతో కొట్టిన సిగ్గు లేకుండా. కానీ ఈ దౌర్భాగ్యుడు 22 మంది ఎంపీలు ఉంటే ఏ రోజున ప్రత్యేక హోదా నోరు మాట్లాడేవాడు అంటే వీడనేవాడు కదా 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతాని వలసపోయే వెంటనే ఇప్పుడైనా యుద్ధం చేయరు నువ్వు మోడు అయితే. అంటే కేవలం ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం కోసం ఈ దౌర్భాగ్యుడు పనిచేస్తాడు. విశాఖపట్నం వరే రైల్వే జోన్ గురించి ఎప్పుడైనా మాట్లాడేమంటారు నుండి బతుక్కి? పోలవరం ఎప్పుడైనా పూర్తి చేసేమంటారు నువ్వు? పోలవరం గురించి పూర్తి చేద్దాం అనేటువంటి ఆలోచనకి వెళ్ళావా? 2 దౌర్భాగ్యుల్ని నీటిపారుదల శాఖ మంత్రులని పెట్టి వాళ్ళ నోరు పారించావు తప్ప ఏ రోజన్నా నువ్వు నీటిపారుదల శాఖ గురించి రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి. వాస్తవం మాట్లాడుకున్నాం మాత్రం కూర్చొని ఇబ్బంది లే. అంటే నీలాంటి దౌర్భాగ్యుడితో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక శాడిస్ట్ గాడివి, నువ్వు ఒక సైకో గాడివి. నీ తప్పులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయాలంటావు, వాళ్ళని కొట్టాలంటావు, అదేమంటే నా అభిమానులు అంటావు. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు కనుక నీ ఇంటి మీదకి, నీ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే అలాగే అభిమానం చెప్పుకోవచ్చు అంటారా? సిగ్గులేనటువంటి బతుకు నువ్వు బతికింది గత 5 ఏళ్ళు నీ చరిత్ర మొత్తంలో. అసలు భారతదేశ చరిత్రలోనే ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు కాకినాడ పోర్టు అంశానికి వద్దాం. ఎందుకు రాపించావు? ఎవరి కోసం రాపించావు? ఎలా రాపించావు? ఇవాళ ప్రజల ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ కేసు నమోదైంది. విజయసాయిరెడ్డి కేసులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా జరిగింది. ఎవరికి దోచిపెట్టావు? మొత్తం పేరు వెనక 2 అక్షరాలు ఉంటే పాపం వాళ్ళలో మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దరిద్రం ఏంటంటే నువ్వు నీ తండ్రి ఇద్దరు ఆ 2 అక్షరాల పేరుతో ఉండేవాళ్ళలో దొంగలు, దుర్మార్గులు, నీచులు. బట్ ఎంతోమంది గొప్పవాళ్ళు, కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఇంకా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పేర్లు నాకు కూడా తెలియదు, అంత గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఇట్లా జగన్మోహన్ రెడ్డిని, అటు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇట్లాంటి డెకాయిట్లని, దొంగల్ని కాదు అనేది వాళ్ళు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యువతలో కూడా మెసేజ్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, వాళ్ళు చాలా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళందరూ తెలిసి ఇట్లాంటి డెకాయిట్లా, ఇట్లాంటి పోర్టుంటిల్లా, ఇటువంటి దొంగల్లా, ఇటువంటి దోపిడీదారులా, ఇటువంటి అరాచకవాదుల్లా, ఇటువంటి సరే ఎవరు ఏ కులాన్నైనా పాటించుకుంటే కులాన్ని పాటించలేము, మతాన్ని పాటించవచ్చు. అంటే కొన్ని మతాల్లో కులాలు ఉండవు. మరి నేను దేన్ని తప్పుపట్టిన కానీ కులాన్ని ఒక రకంగా, మతాన్ని ఒక రకంగా, రెండింటిని ఒకేసారి వాడుకునేటువంటి దౌర్భాగ్యం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనేది కూడా
రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రాంతాల మధ్య 3 రాజధానులను చిచ్చు పెడతాడు. 3 రాజధానులు ఒక రాజధాని అయినటువంటి అమరావతి మీద విషం చిమ్ముతాడు ఈ సిగ్గుమానుడు. ఈడే చెప్పినటువంటి మూడిట్లో ఒకటైనటువంటి, అంటే ఒక నిలకడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ప్రజలు ఇవన్నీ చూసి, ఇతని అరాజకాన్ని చూసి, ఇతని దుర్మార్గాన్ని చూసి చెప్పుతో ఒకటి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా ఈ పోర్టు అంశం కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అరాచకాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇతను చండాలాలు చేసి పెట్టాడు. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా ఇతను దుర్వినియోగం చేశాడు. వీటన్నిటి మీద కేంద్రం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెల్లగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఇక్కడ జరిగేటువంటి విచారణలు ఇక్కడ జరుగుతాయి, అక్కడ జరిగేటువంటి విచారణలు అక్కడ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. అయితే ఆ టైంలో సానుభూతి రావడం కోసమే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కొత్త డ్రామాలు మొదలుపెట్టి, నేను ప్రజల్లో కొత్త అంట, విద్యని దౌర్భాగ్యం పట్టించింది నువ్వు కాదా? అదేవిధంగా అసలు విద్యుత్ ఒప్పందాల్లో వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేసింది నువ్వు కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి నువ్వు రైతుల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉందా? జగన్ జైలుకి వెళ్ళే టైం రాబట్టి ఇప్పుడు ఈ డ్రామాలు మొదలెట్టాడు.